ఓకే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నానిని. సో ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి బజాజ్ పల్సర్ 125 అయితే రివ్యూ చేయబోతున్నామండి. సో ఇది వచ్చేసి బైక్ అనేది తీసుకొని 3 నెలలు అవుతుంది. సో బండి అయితే చూడడానికి అయితే చాలా బాగుందండి. సో ఈ యొక్క బైక్ అయితే మనం ఈరోజు రివ్యూ చేస్తున్నాం. సో ఇంకెందుకంటే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే అండి, ఈ యొక్క బైక్ అయినా మనం చూసుకుంటే బజాజ్ పల్సర్ 125 అండి. సో బజాజ్ పల్సర్ సెగ్మెంట్లో అయితే ఇది 125 సీసీతో తక్కువ సీసీతో అయితే వస్తుందండి. సో ఈ యొక్క బైక్ వచ్చేసి మనకి 124.4 సీసీతో అయితే ఒక బైక్ అనేది వస్తుందండి. దీని యొక్క సీసీ అయితే సో దీని యొక్క ఇంజిన్ పరంగా మనం చూసుకుంటే దీని యొక్క పవర్ అనేది వచ్చేసి 11.64 బిహెచ్పి 8500 ఆర్పిఎంతో అయితే ఒక బైక్ అనేది వస్తుందండి. సో దీని యొక్క టార్క్ అనేది మనకు వచ్చేసి 10.8 Nm 6500 ఆర్పిఎంతో అయితే ఒక బైక్ అనేది వస్తుందండి. సో ఈ యొక్క బైక్ అనేది మనం చూసుకుంటే 5 స్పీడ్ గేర్ బాక్స్తో అయితే ఒక బైక్ అనేది వస్తుందండి. దీని యొక్క మైలేజ్ మనం చూసుకున్నాం, ఇది 50 నుండి 55 వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. దీని యొక్క లుక్స్ పరంగా మనం చూసుకున్న ఇది వచ్చేసి బజాజ్ పల్సర్ 150 సీసీ ఏదైతే ఉందో దాని పరంగా లుక్స్ పరంగా సేమ్ అయితే ఉందండి. కాకపోతే కొన్ని చేంజెస్ అయితే ఈ యొక్క బైక్లో అయితే తీసుకురావడం జరిగింది బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే. సో ఈ యొక్క చేంజెస్ అనేది కూడా మనం చూసుకుంటే దీనికి వచ్చేసి బ్రేక్ పెడల్కి ఏదైతే ఉందో ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి ఇది సేఫ్టీ గార్డ్ లాగా దీనికి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇది. సో దీనికి వచ్చేసి ఫ్రంట్ అనేది డిస్క్ అనేది కూడా చూసుకున్న మనకి 240 mm ఫ్రంట్ డిస్క్ అయితే ఉంటుందండి. బ్యాక్ సైడ్ బ్రేక్ చూసుకుంటే మనకి 130 mm బ్రేకింగ్ అయితే డ్రమ్ బ్రేక్ అయితే వస్తుందండి. సో దీని యొక్క ఇంజిన్ పరంగా అయితే మనకి బజాజ్ కంపెనీ ఏదైతే ఉందో DTSI ఇంజిన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకే అండి, దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ మనం చూసుకున్న ఇది వచ్చేసి మనకి 11.5 లీటర్స్ అయితే ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుందండి. సో దీని యొక్క టాప్ స్పీడ్ అనేది మనం చూసుకున్న దీని యొక్క టాప్ స్పీడ్ అనేది 100 వరకు గెయిన్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో 125 సెగ్మెంట్లో అయితే ఈ యొక్క బైక్ అనేది అయితే లుక్స్ పరంగా కానీ ఇదంటే ఈ యొక్క బైక్ అనేది పవర్ పరంగా చూసినా మనకు వచ్చేసి మంచి సెగ్మెంట్తో అయితే ఒక బైక్ అనేది అవైలబుల్గా అయితే ఉంటుందండి. ఓకే అండి, దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనం చూసుకున్న ఈ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండడం అయితే జరిగిందండి. దీని యొక్క సస్పెన్షన్ అనేది చూసుకున్న మనకి వచ్చేసి ఫ్రంట్ అనేది టెలిస్కోప్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో దీని యొక్క రీర్ అనేది ట్విన్ గేర్ స్టోక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో దానికి సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి. సో 125 సెగ్మెంట్లో అయితే బజాజ్ వాళ్ళు అయితే ఎక్కడ తగ్గకుండా అయితే మాత్రం ఈ యొక్క బైక్ అనేది తీసుకురావడం అయితే జరిగిందండి. ఓకే అండి, దీని యొక్క టైర్స్ పరంగా మనం చూసుకుంటే ఫ్రంట్ టైర్ వచ్చేసి 80/100 టైర్ అయితే మనకి ట్యూబ్లెస్ టైర్ అయితే అవైలబుల్గా ఉందండి. ఓకే అండి, మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 100/80 టైర్ అయితే మనకి అవైలబుల్గా ఉందండి. సో దీని యొక్క టైర్స్ అన్ని మనం చూసుకున్న మనకి బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే MRF టైర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క టైర్స్ అన్ని మనం చూసుకున్న 125 సెగ్మెంట్లో ఉన్న బైక్స్కి అయితే ఏవైతే టైర్స్ అనేవి ఉంటాయో ఆ యొక్క టైర్స్ అనేవి కాకుండా కొంచెం పెద్ద టైర్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. దాని యొక్క ఫీచర్స్ మనం చూసుకున్న ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అయితే మనకు వచ్చేసి శారీ గడ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫుట్ ట్రాక్స్ కూడా బజాజ్ కంపెనీ వాళ్ళు ఎప్పుడు వాడేవి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకే అండి, దీని యొక్క సౌండ్ అనేది మనం చూసుకున్న సైలెన్స్ సౌండ్ అయితే చాలా స్మూత్గా ఉందండి. సో బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే మంచి సెగ్మెంట్ బైక్ అయితే 125 సీసీలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. సో సౌండ్ అనేది మనం చూసుకున్న చాలా స్మూత్గా అయితే ఉండడం అయితే జరిగిందండి. ఓకే అండి, మనం లైట్స్ పరంగా చూసుకున్న మనకు వచ్చేసి ఫ్రంట్ లైట్స్ అనేవి ఎలర్జన్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ LED అయితే మాత్రం బజాజ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదండి. మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి నార్మల్గా ఇవ్వడం జరిగింది, కానీ వాళ్ళు LED అయితే మాత్రం ప్రొవైడ్ చేయలేదండి.
సో బ్యాక్ సైడ్ మనం చూసుకున్న మనకు వచ్చేసి డేంజర్ లైట్ అనేది ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎల్ఈడి లైట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మన పల్సర్ సెగ్మెంట్లో చూసుకుంటే మాత్రం ఇది ఎప్పటి నిండా ఉండడం అయితే జరిగింది. ఓకే, ఇంకా ఈ యొక్క బైక్లో మనం చూసుకుంటే మేజర్ చేంజెస్ అయితే ఏమీ లేవండి, మైనర్ చేంజెస్ కొన్ని అయితే ఉండడం అయితే జరిగిందండి. సో ఆ చేంజెస్ అనేవి కూడా మనకు చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి సేఫ్టీ గార్డ్ అనేది దూవడం అయితే జరిగిందండి. దేని కారణంగా అంటే దీనికి బ్రేకింగ్ సంబంధించి సెన్సర్ అనేది ఇక్కడ ఉండడం అయితే జరిగిందండి. సెన్సర్ అనేది ఉండడం కారణంగా దానికి మనకి వచ్చేసి వాళ్ళైతే గార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. సో మనం ఇంకా చూసుకుంటే చిన్న చిన్న చేంజెస్ అయితే ఉండడం జరిగిందండి. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి కిక్ రాడ్ అనేది ఏదైతే యూజ్ చేయడం జరుగుతుందో సో అది వచ్చేసి మనకి దీని మీద ఎఫెక్ట్ అనేది అవ్వకుండా వాళ్ళు వచ్చేసి చిన్న రబ్బర్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. సో మనం ఈ యొక్క చేంజెస్ అయితే ఈ యొక్క బైక్లో అయితే మనం గమనించవచ్చు. సో మనం ఇంకా దీనికి చూసుకుంటే మనకు వచ్చేసి ఇది 125 స్టిక్కర్ అనేది ఉండడం అయితే జరిగిందండి. సో దీని యొక్క డిజైన్స్ మనం చూసుకున్నా ఇది గ్రాఫిక్ డిజైన్ వచ్చేసి అంత స్టిక్కర్ అనేది మనకి ఉండడం అయితే జరిగిందండి. సో వాళ్ళైతే పల్సర్ 150లో అయితే మనకు వచ్చేసి ఈ యొక్క పల్సర్ అనేది ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి బ్యాడ్జ్ రూపంలో అయితే ఇచ్చేవారు. సో వాళ్ళైతే ఇప్పుడైతే బ్యాడ్జ్ అనేది ఇవ్వకుండా ఓన్లీ స్టిక్కర్ మాత్రం ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మనం 125 అనేది ఏదైతే ఉందో సో 150కి సంబంధించి అయితే వాళ్ళైతే బ్యాడ్జ్ అనేది ఉండేదండి. సో ఇప్పుడైతే బ్యాడ్జ్ అనేది ఇవ్వకుండా వాళ్ళు వచ్చేసి స్టిక్కర్స్ మాత్రం మనకి ఈ యొక్క 125cc అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. సో మనం వచ్చేసి గ్రాఫిక్స్ పరంగా చూసుకున్నా సో 125 సెగ్మెంట్కి అయితే మాత్రం ఈ యొక్క గ్రాఫిక్స్ అనేది చాలా బాగున్నాయండి. సో డిజైన్ అయితే మాత్రం హెవీ అయితే లేకుండా 125 సెగ్మెంట్లో మనకి నచ్చే విధంగా అయితే మాత్రం ఈ యొక్క బైక్ అనేది అయితే డిజైన్ అయితే ఉందండి. ఓకే అండి, ఇదే అండి ఈరోజు వీడియో. సో వీడియో అయితే మాత్రం అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ నచ్చితే మాత్రం సో బండి అయితే మాత్రం చాలా స్మూత్గా అయితే ఉందండి. సో 125 సెగ్మెంట్లో అయితే మాత్రం మనకు బజాజ్ కంపెనీ వాళ్ళు మంచి బైక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో బ్రేక్స్ పరంగా చూసుకుని మనకి బాగానే ఉందండి. సో 125 తీసుకునే వాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రం అయితే మాత్రం ఈ యొక్క బైక్ అనేది కూడా ఒకసారి బజాజ్ కంపెనీలో ఉన్న మనకి బజాజ్ పల్సర్ 125 అయితే ఉంది కాబట్టి ఒకసారి ఈ యొక్క బండి అనేది కూడా చూడండి.